జై గురుదేవ్. నేను యోగా టీచర్నండి. నేను 42,000 మంది నాకు విద్యార్థులు ఉన్నారు 3 రాష్ట్రాల్లో. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అందరూ కూడా దైవం విషయంలో, దేవుని విషయంలో కోట్ల మందికి ఒకరికి కూడా అర్థం కాలేదు అని భగవద్గీత క్లియర్గా చెప్తోంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్వతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అనే ఒక శ్లోకంలో వేల కొద్ది ఈ జనులలో ఏ ఒక్కడు నన్ను తెలుసుకోగోరువాడు అంటే జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించేవాడు. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు అని చక్కగా నీట్గా వివరించారు. కృష్ణుడు కావచ్చు, ఆ రచనల్లో వేదవ్యాసుడు కావచ్చు. అయితే ఇక్కడ మనకేంటి సంబంధము అంటే, అలా ప్రతి శ్లోకము రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు, తుకారాము, ఎవరైనా తీసుకోండి, అందరూ ఎంత చక్కగా వివరించారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఆంజనేయ దండకము, హనుమాన్ చాలీస, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఒక శ్లోకంలోకి మనం వెళితే, నిజంగా అంతరాల్లోకి వెళితే అద్భుతంగా ఉంటుంది. కానీ నేను గమనించింది, సాధారణమైన వాళ్ళైనా, భక్తులైనా, ఎప్పుడూ భక్తిలో ఉన్నవాళ్ళైనా, పండితులైనా దాన్ని పొందలేకపోతున్నారే. ఆశ్చర్యంగా ఉంది నాకు. పోనీ చెప్పలేదా అంటే, నేను దేవుణ్ణి అన్వేషిస్తున్నాను అని ఒకడు అంటాడు, సత్యాన్వేషణ చేస్తున్నాను అని ఇంకోడు అంటాడు, ఇంకోడు ఏదో డ్రెస్సులు అన్నీ వేసుకొని రోబోస్ లాగా ఏదో అన్నీ వేసుకొని అతను ఏం చెప్తున్నాడో అతనికి తెలియదు. సో ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే, చేసుకోండి మీ వ్యాపారాలు, మీ జీవన విధానాలు, మీ జీవన పోరాటాలు, కానీ సత్యము ప్రజలకి తెలియడం ఎలా? చాలా చిత్రంగా ఉంటుంది. దీని విషయంలోనే మునులు, ఋషులు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, లేదంటే ఆదిశంకరాచార్యుడు, రమణ మహర్షి, వీళ్ళందరూ కూడా, ఎందరో మునులు అందరూ కూడా పోరాడి వాళ్ళు ఎన్నో గ్రంథాలు మనకిస్తే మనకి ఏమర్థమైందని, అర్థం కాలేదు బాబు, అర్థం కాలేదు అంటే వినరు. సో మనం కొన్ని చిన్నగా గమనిద్దాము. దైవము అంటే దేవుడు జడమా చైతన్యమా? జడము అన్నప్పుడు జడము జడాన్ని చూడలేదు, చైతన్యం చూడగలదు. అంటే ఇక్కడ మనం దేవుణ్ణి చైతన్య స్వరూప అంటున్నాము, విష్ణువు అంటున్నాము, శివం అంటున్నాము, ఈశ్వరం అంటున్నాము, పరమేశ్వరం అంటున్నాము, అది మనలోనే ఉంది అంటున్నాము, విశ్వమంతా వ్యాపించి ఉంది అంటున్నాము, అణువులోను అనంతంలోనూ బ్రహ్మం ఒక్కడే అని అంటున్నాము. ఇవన్నీ తెలిసినట్టుగానే ఉంది, కానీ తెలియదు. అది నిజంగా తెలియచెప్పాలి అనుకున్న వాడికి వినేవాళ్ళు ఎవరూ లేరు. అతని ప్రయత్నాలు, అతని కాంటాక్ట్ వేస్టే అవన్నీ కూడా. సో మనము ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నమే చేశారు కదా. నేను కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. అనన్య చింతయంతోమా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏమర్థమైంది మనకు? దీన్ని తాత్పర్యం కనుక చూసినట్లయితే, ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించుచున్నాడో అట్టివాణి యోగక్షేమములు నేనే వహించుచున్నాను. చక్కగా క్లియర్గా నీట్గా చెప్పాడు. ఇది మనం ఎలా తీసుకుంటున్నాము? మనం కరెక్ట్గానే ఆలోచన చేస్తున్నామా? ఇది
దీంట్లో ఏమర్థమైంది? ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నీవు నీ దగ్గర ఉంటున్నారా? లేదు, ఎక్కడో ఉంటున్నారు. గతంలో ఉంటున్నారు, భవిష్యత్తులో ఉంటారు. తన దగ్గరలో తాను ఎప్పుడు ఎవరు లేరు. ఎందుకు నా దగ్గరికి నేను ఉండాలి అంటే, నీలోనే ఉన్నాను కదా నేను. నువ్వు ఎక్కడో బయట వెతుకుతావేమి? నువ్వు బయటకు వెతుకుతున్నంత వరకు నేను నీకు ఎలా దొరుకుతాను? నీ మనసులో ఉన్న భావాలు నీకే అర్థమవుతాయి, ఇంకొకరి భావాలు నీకు అర్థం కావు. అది అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి సాధన సంపాదించిన వాడు ఋషి అంటాం మనం. ఋషి అంటే చూచేవాడు, చర్మచక్షులతో చూసేవాడు కాదు, దివ్యనేత్రంతో, జ్ఞాననేత్రంతో చూసగలిగేవాడు. అది ఒక పెద్ద సబ్జెక్టు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం. సో అనన్యా చింతయంతోమా. ఇప్పుడు చూడండి, దీన్ని లోతుకి వెళదాము. అన్యమైనవన్నీ ఏవి? నీవు కాక అన్యమైనటువన్నీ నువ్వు కాదు. నీలో కూడా నువ్వు ఎక్కడున్నావు? చేతుల, కాళ్ళ, కండ్ల, ముక్క, మెదడ, మనస, శ్వాసన, ఏమిటిని నీవు నేను అంటున్నావు? ఇది ఒక బిగ్ సబ్జెక్ట్, పిల్లర్ ఆఫ్ ది ఫిలాసఫీ. నేను అనేది పిల్లర్ ఆఫ్ ది ఫిలాసఫీ. ఈ నేను అర్థం కావడం చాలా క్లిష్టమైంది. ఇది 1,000,000 మందికి ఒకరికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అనిపించవచ్చు, ఏముంది నేనంటే నేనే కదా అని. కాదు 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 కాదు. అవి నేను అర్థమైతే సమస్తం అర్థమైపోయినట్టే. అందుకే కృష్ణుడు అంటున్నాడు, మతః పరతరం నాన్యత్కించిదస్తి ధనుంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్నా గొప్ప వస్తువు ఈ ప్రపంచమున మరేదియునూ లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందే నిక్షిప్తమై ఉన్నది. సో సమస్తానికి మూలము నేను ఉంటే నాది ఉంది. అంటే నా మనసు ఉంది, నా శరీరం ఉంది, నా ఆలోచనలు ఉన్నాయి, నా ప్రాణం ఉంది, నా బంధాలు ఉన్నాయి, నా అటాచ్మెంట్లు ఉన్నాయి, జగమంతా ఉంది. నేను లేను, జగం లేదు. సో ఇక్కడ గొప్ప వస్తువు ఏది? నాకన్నా గొప్ప వస్తువు ఏది లేదు. నాకన్నా గొప్పవాడు ఎవరూ లేరు. అంటే ఎవ్వరూ లేరు అనుమానమే లేదు దీంట్లో. సో ఏదైతే నేను అర్థమవుతుందో అది అర్థం కాకపోతే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని సంవత్సరాలు పోరాడినా, ఎన్ని జన్మలెత్తినా సాధ్యమే కాదు. ఈ సూక్ష్మాలు నేను చెప్పదలుచుకున్నాను. ప్రయత్నం చేయండి వినడానికి, అర్థం చేసుకోవడానికి. ఇక్కడ అన్యం నేను నాకు అన్యమైనవి, అన్నీ నాకు అన్యమైనటివే. అనన్యా చింతయంతోమా అన్నప్పుడు అన్యమైన వాటిని విడిచి యూటర్న్, అనన్యము యూటర్న్ తీసుకొని మళ్ళీ నీ దగ్గరికి రావాలి. నువ్వెక్కడున్నావు? చాలా సంక్లిష్టమైన విషయం ఇది. అనన్యా చింతయంతోమా, అన్యమైన వాటిని వదిలి నా దగ్గరికి మళ్ళా నేను వచ్చి నా వద్ద నేనే ఉంటే, ఏ జనాహ పర్యుపాసతే, ఆ ఉపాసనలో ఎవరైతే ఉంటారో అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. ఎంత సింపుల్గా ఉందండి, ఎంత లాజిక్గా ఉంటుంది. మీరు అన్నమాచార్యుని 24,000 సంకీర్తనలు తీసుకున్నా, యోగ వాసిష్టము యొక్క 40,000 కీర్తనలు తీసుకున్నా, భగవద్గీతలోని 700 శ్లోకాలు తీసుకున్నా, వేమన గారి 3,200 పద్యాలు తీసుకున్నా, మీరు ఎన్ని సహస్రనామాలు తీసుకున్నా, అందుకే అర్థమైతే గేయం గీతా నామ సహస్రం అన్నాడు ఆదిశంకరాచార్యుడు. గీత అంటే భగవద్గీత, నామ సహస్రాలు అంటే లలిత సహస్రనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు. వీటిలో ఒక్క శ్లోకం అర్థమైతే, లోతుగా అర్థమైతే ఖచ్చితంగా అన్నీ అర్థమైపోతాయి. ప్రహ్లాదుడు అంటున్నాడు, ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకున్న అవసరం లేదో అది నేను తెలుసుకున్నాను దానవాగ్రజ అని తండ్రితో అంటున్నాడు. సో ఇది మీరు తెలుసుకోవాలి అని నిజంగా అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ
దీన్ని కంటిన్యూ చేసుకోండి. మీకు ఆ తర్వాత ప్రతి శ్లోకము ప్రతి ఒక్కటి చాలా సులభంగా అర్థమవుతుంది. నా పేరు సుందర్నాథ్ బాబు, నేను యోగా ట్రైనరు, ఆయుర్వేదిక్ డాక్టర్ని. ఓకే, జై గురు.